షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి సన్నిధిలో ఆయనకు జీవం గల వాక్యాన్ని వింటూ అనుదినం కూడా ఆత్మీయంగా మేలు పొందుకుంటున్నారు కదా. ఆ పరమ తండ్రి తన సన్నిధిలో నుంచి మిమ్మల్ని బహు ఆశీర్వదించునుగాక. తన క్షేమను మీకు విస్తరింపజేసి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. అనుదిన కృపణస్తుల లేఖన భాగం మనం చూసుకుంటుంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అవును ప్రియులారా, ఆ పరమ తండ్రి మన సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సీయ బ్యాప్టిజం తీసుకుని ఆ నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. మరియు ఆకాశం తెరవబడి ఒక మహాశబ్దము ఆయన గురించి పలకబడుతూ వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేక స్వరము ఆయన గురించి పలకబడుతూ వచ్చింది. కాబట్టి ఆ స్వరము ఎవరి గురించి? మన రక్షకుడిని యెహోవా మెస్సీయ గురించి. కాబట్టి ఆ స్వరాన్ని గురించి పేతురు రాస్తూ ఎత్తుపడుతూ ఆ మహాస్వరము, ఆ మహాదివ్య శబ్దము ఈ మన రక్షకుడిని మెస్సీయ గురించి పలకబడింది. ఆయన ఎంతో మహోన్నతుడు, ఆయన ఎంతో శక్తివంతుడు. ఆయన యొక్క చిత్తం నెరవేర్చడానికి, సర్వోన్నతుని చిత్తం నెరవేర్చడానికి, ఆయన యొక్క పనిని జరిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చిన ఆయన ఉద్దేశం ఏంటంటే మానవుణ్ణి రక్షించడానికి, కాబట్టి పాపిని రక్షించడానికి. కాబట్టి ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. కాబట్టి పాపులను రక్షించడానికి నేను వచ్చిన్నాను, నీతిమంతులను కాదు అంటుంటాడు. కాబట్టి రక్షకుడిని యెహోవా మెస్సీయ ఆయన ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడో ఆయన సెలవిస్తూ వచ్చాడు. నేను పాపులను పిలువచ్చుది కానీ నీతిమంతులు పిలువ రాలేదు అంటుంటాడు. కాబట్టి ఆయన సర్వోన్నతుని కార్యములను జరిగించడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చిన్నాడు. కాబట్టి అందుకే ఆయన గురించి రాయబడిన మాట, ఆయన గురించి పలకబడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి పరమ తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చబడానికి కొరకు ఆయన సర్వమును కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. ఆ సర్వోన్నతుని యొక్క పనిని జరిగించిన విషయంలో ఎక్కడ కానీ ఆయన తొట్టుపడలేదు. ఆయన దాని యొక్క పని జరిగించిన విషయంలో ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా అవన్నీ కూడా స్వీకరిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఆ శబ్దం ఆయన గురించి పలకబడుతూ వచ్చింది. కాబట్టి మనము కూడా ఆయనకు ప్రియ కుమారులముగా, ఆయనకి ఇష్టమైన పిల్లలముగా మనం ఉండాలి అంటే ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయన చిత్తంలో జరిగించాలి, ఆయనకి విధేయము కావాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన రక్షకుడిని యెహోవా మెస్సీయ మనకి ఏ విధంగా మాదిరిగా ఉంటూ వచ్చాడు, ఆయన పోలిన అపోస్తలుడు పౌలు ఏ విధంగా ఆయన పోలి నడుచుకున్నాడు, శిష్యులు ఏ విధంగా నడుచుకున్నారో మనం వాళ్ళని నడుచుకొని ఆయనకు ప్రియులముగా మనం మారుదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సీయ, మీరు తండ్రి అయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు బ్యాప్టిజం పొందిన వెంటనే అయ్యా ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము అయ్యా పరలోకం నుంచి వినబడుతూ వచ్చింది నాయన. కాబట్టి అలాంటి ఆ యొక్క స్వరము అయ్యా, ఆ శబ్దము మా గురించి కూడా పలకబడినట్లుగా, మేము నీ చిత్తానికి లోబడినట్లుగా, మీకు విధేయము ఉన్నట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారైన యెహోవా మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.